హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు మీరు సరెండరా అరెస్టా? అది అరెస్ట్, అది క్లియర్ అరెస్ట్ అని మీరు అంటున్నారు, కానీ ఆ రోజు డీజీపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బయటకు వచ్చారు, మేము మా దగ్గర లొంగిపోయారని డీజీపీ గారు చెప్పారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను వివరణిస్తాను. అంటే ఒక సోను సతీష్ లాగా మేము ఇట్లా సరెండర్ కాదలుచుకున్నాము అని చెప్పి, లేదా పార్టీలో ఉంటూ శత్రువుతో చేతులు కలిపి వెళ్ళి సరెండర్ అయితే సరెండర్ కదా, మేము అట్లా వాళ్ళిద్దరిలాగా చేయలేదు. లేదు అనుకున్నట్టయితే మేము ఎక్కడో అడవిలో ఉండి ఒక రాజకీయ నాయకుని ఆశ్రయించి మేము ఇట్లా సరెండర్ కావాలి, నేను సరెండర్ కావాలనుకుంటున్నా అని ఒక రాజకీయ నాయకుని ద్వారా వచ్చి అయితే సరెండర్, లేదా పోలీస్ అధికారి దగ్గరికి వచ్చేసి నేను ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నా అని చెప్పి వస్తే సరెండర్. కానీ నేను పోలీస్ అధికారిని కాంటాక్ట్ చేయలేదు, రాజకీయ నాయకుడిని ఆశ్రయించలేదు, సోను సతీష్ లాగా కూడా వచ్చి సరెండర్ కాలేదు. కాబట్టి నేను ఒక ప్రయాణం చేస్తుంటే ఒక దగ్గర ఆగి ఉన్నప్పుడు తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. మీరు లొంగిపోయిన అంటున్నారు, కానీ వాళ్ళు అరెస్ట్ అంటున్నారు, ఏది కరెక్ట్ అంటారు? దేవ్జీ లాంటి వాళ్ళు అరెస్ట్ అంటున్నారు. అరెస్ట్ అంటే జైల్లో ఉండాలి కదా, బయట ఎట్లుంటారు? జైలు లేరు కదా, మరి దాంతో అర్థమైపోతుంది కదా. ఆ రోజు సరెండర్ అన్నారు, తర్వాత మనం అరెస్ట్ అంటున్నాడు, ఎందుకంటే ఎవరన్నారు? దేవ్జీ. అది ఆయన ఇష్టం, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అది చెప్పలేం కదా. ఎందుకంటే మరి అంత పెద్ద మనిషి సరెండర్ అయితే అవడం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తాడేమో భయంతో అంటున్నాడేమో. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే ఆయనకి ఇవ్వాల్సిన రివార్డ్ రాదు కదా మరి, కాబట్టి అరెస్ట్ కాదు. ఇచ్చినాం కదా, 25 lakhs చూసుకున్నారు కదా. సార్ మొత్తం 6 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ క్రమేపీ తెలంగాణ, ఒకప్పుడు తెలంగాణకి అడ్డంగా ఉండేది, క్రమేపీ పూర్తిగా తెలంగాణ జీరో అయిపోయింది. అంటే మావోయిస్ట్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ప్రకటించే అవకాశం 100% చెప్పొచ్చు. ఇప్పుడు మావోయిస్టులు ఇంతకుందే కాదు, లాస్ట్ 15 years నుంచి 2010 తర్వాత మావోయిస్టులు తెలంగాణ వదిలిపెట్టిపోయింది. అయినప్పటికీ కూడా మొత్తానికి తెలంగాణ వదిలిపెట్టిపోతే ఇక్కడ పుట్టిన గడ్డలో బాగుండనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు. సంవత్సరంలో 1 నెల రోజులు 2 నెలల పాటు తిరిగేసేసి మేము ఉన్నాము అనే ప్రజలు సూచించుకోవడానికి వచ్చిపోయేవాళ్ళు. సో అట్లా కాబట్టి మనం పూర్తిగా మావోయిస్ట్ రహిత స్టేట్ చెప్పడానికి వీలు లేకుండా అప్పుడు. కానీ ఇప్పుడు 100% ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. తెలంగాణ స్టేట్ కమిటీలో పనిచేసినటువంటి ములుగు కమిటీలు కానీ, కొత్తగూడెం కమిటీ కానీ, భూపాలపల్లి కమిటీ కానీ, ఆసిఫాబాద్ కమిటీ కానీ, మంచిర్యాల కమిటీలు కానీ అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు గంట పదంగా చెప్పొచ్చు, ఇది మావోయిస్ట్ రహిత రాష్ట్రం. సార్ మావోయిస్ట్ రహితంగా అంటే ఉంది, కానీ ఈ సమస్య ఇంకో రూపంలో తిరిగే అవకాశం ఉందంటారు, వేరే రకంగా. సరే, అది ఇంకా ఇప్పుడు రాదు అనుకోను. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కూడా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా డెవలప్మెంట్ ప్లాంట్ మీద బాగా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి కాబట్టి రాకూడదని అనుకుంటున్నాం. కానీ సమస్యలు ఎట్లా ఉంటాయి? ఇంత పెద్ద దేశం ఇది, 140 crores పాపులేషన్ ఉన్న దేశం ఇది, అందులో సమస్యలు తప్పకుండా ఉంటాయి. కానీ సమస్యలు ఇంత మాత్రం తుపాకి పట్టుకుంటామంటే అది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు దాదాపు 6 ఉన్నారు సెంట్రల్ కమిటీ నుంచి, తెలంగాణ నుంచి ముప్పాల లక్ష్మణరావు గారు, గణపతిలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న ఒక 20 మంది కానీ రావాలంటే తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది? అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్న చాలా విషయాలు కనిపిస్తుంది. అంటే ఉపాధి అనేది కాదు, వాళ్ళకు మంచి జీవితం గడిపేందుకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తాము. వాళ్ళ పని ముందు మెయిన్గా ఏంటంటే పోలీస్ కేసులు ఉండవు, అంతకన్నా పెద్ద సౌలభ్యం ఇంకేం కావాలి వాళ్ళకు ఒకటి. రెండోది, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రకటించినటువంటి ఏదైతే రివార్డు ఉందో అది మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి ఏదన్నా చదువుకుంటాం, ఇంకా చదువుకోవాలి, మేము పర్సూ చేస్తాము, మా ఎడ్యుకేషన్ అనుకుంటే అవసౌకర్యం కల్పిస్తాము. తర్వాత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ మేము ఇచ్చినాము. దేవజీ కూడా సహా అందరికీ ఎవరికి కావాల్సిన సమస్యలు ఉన్న అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పించినాము. బట్ వాళ్ళు కూడా మీరు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాం. నిమ్స్లో కోసం అని చెప్పి వాళ్ళకి ఆరోగ్య కార్డు కూడా తీసుకున్నాం, నిమ్స్లో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అని చెప్పి. వాళ్ళకి ఆ జీవో కూడా వస్తుంది కదా, ఇవాళ రేపు ఆధార్ కార్డులో కూడా ఇస్తున్నాం, అవి కూడా ఇస్తాం. కాబట్టి ఇంక సమస్య ఏముంది? ఇంకో పైకి వాళ్ళు సొసైటీలో నార్మల్ సిటిజన్ లాగా గడిపోవచ్చు. కానీ కొంతమంది యువత ఆ భావజాలంతో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ నడుస్తుంది, ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో పోలీస్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి నిశ్శబ్దంగా ఉంది. పోలీస్ క్యాంప్స్ రిమూవ్ అయితే మళ్ళీ ఒకసారి వస్తారా అనేది ఒక అంటే అట్లా అంటూ ఉండొచ్చు, ఎలిమెంట్స్ ఉండొచ్చు, కాదని చెప్పలేము. కొంత ఉండొచ్చు, సరే ఇంకా ఉంటే బాగుండేది, వాళ్ళు ఉంటే బాగుండేది అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పునరుద్ధారమైనటువంటి సమస్య లేదు, అది లేదు, అవకాశం లేదు. ఇప్పుడు 2004 సంవత్సరంలో పోపట్ గంధీ అని చెప్పి ఆయన సీసీ మెంబర్ ఉంటాయి, ఆయన మనం అరెస్ట్ చేసినాం 2008లో 9లో అనుకుంటా. సో ఆయన అప్పుడే 2004లోనే చర్చిల కాలంలో ఒక సర్వే చేసింది మావోయిస్టులో. చర్చలో జరుగుతుంటే ఇంకొక సర్వే, సోషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి, అదొక 57-58 పేజీల సర్వే రిపోర్ట్ అది.
అందులో అప్పటికే చెప్పినాడు ఆయన, తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు, ఆమె తెలంగాణ జనరల్గా గ్రామాల్లో సౌకర్యాలు పెరిగిపోయినాయి, గ్రామాల్లో ఇద్దరు పిల్లలు ఉండాలన్న కాన్సెప్ట్ పెరిగిపోయింది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చేసినాయి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా కానీ సరే ఇంగ్లీష్ మీడియంలో మా పిల్లలు చదివించాలని అన్న భావం పెరిగింది. తర్వాత ఇంతకుముందు లేక మేము పిలిపేయంగానే స్టూడెంట్స్ రోడ్ల మీదకి వస్తలేరు, ఇంతకుముందు వచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తలేరు, అందరు కూడా వాళ్ళ కెరీరిజం పెరిగిపోయింది, కెరీర్ అన్నదే చూసుకుంటున్నారు వాళ్ళు. అట్లాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ బాగా వెళ్ళిపోతున్నది ఊర్లోకి వెళ్ళంగానే మనము. తర్వాత ఊర్లలో పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా మిలిటరీ క్యాంపులా తయారైపోయినాయి, చాలా దుర్భేద్యమైనటువంటి పోలీస్ స్టేషన్ కట్టుకున్నారు, ఇంతకుముందు లాగా లేదు, ఇంతకుముందు ఉట్టిన పోలీసులు వచ్చి అటాక్ చేసేవాళ్ళు, అట్లా లేవు పోలీస్ స్టేషన్లు. రోడ్ నెట్వర్క్ ఊర్లలో పెరిగిపోయింది. తర్వాత ఏ వర్గాలైతే మనకి ఇంతకుముందు నక్సలైట్లను ఆహ్వానించిన ఊర్లకు, ఆ వర్గాలే మనల్ని ఇప్పుడు దూరం కొడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ చేతిలో కొత్తగా రాజకీయ అధికారం వచ్చింది. అంతకంటే ముందు 1990 తర్వాత ఆ చేతిలోకి వాళ్ళ చేతిలోకి రాజ్యాధికారం వెళ్ళిపోయింది, రిజర్వేషన్ వచ్చింది, ఈ లోకల్ బాడీలలో రిజర్వేషన్ వచ్చింది, కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఏ వర్గాలు అయితే మనకి ఇంతకుముందు ఆహ్వానించిన ఊర్లకు, స్వాతంత్రించిన ఊర్లకు సేమ్ ఆ వర్గాలు ఇప్పుడు మనకు దూరం కొడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు కష్టము, గ్రామాల్లో మనకు అంత ఇప్పుడున్నంత ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ప్రేమాభిమానాలు ఉండేదో మన పార్టీ పట్ల ఇప్పుడు లేవు అని చెప్పి ఆయన రాసుకున్నాడు. అది సీసీ మెంబర్ అయినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి కోపిడి గాంధీ 2004 రాసుకున్నాడు. చర్చలు జరుగుతున్న కాలంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ ఆపరేషన్స్ తగ్గిపోయినాయి. ఆ టైంలో వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్నారు అనమాట. సో అదనమాట. సో అవే కారణాలు, కొత్త కారణాలు ఏమక్కర్లేదు, వాళ్ళు చెప్పుకున్న కారణాలే సార్. అదొకటే అనుకుంటారా, లేదు కుల సంఘాలు రావడం అది కూడా కారణం, అది కూడా ప్రధానమైన కారణం, అనుమానం లేదు. అందుకు అందులో ఒక చర్చ ఉన్నది వాళ్ళ పార్టీలోనే, వర్గ పోరాటం ముఖ్యమా, కుల పోరాటాలు ముఖ్యమా, వర్గం ముఖ్యమా, కులం ముఖ్యమా అనేది పెద్ద, అది నాకంటే వాళ్ళు చెప్పగలుగుతారు మీకు. అందులో అది కూడా కారణం. దాంతోపాటు కొంతమంది అధికారులు ఎవరైతే యువతకి సెల్ ఫోన్లు అలవాటు చేసి ప్రజలకి పార్టీకి దూరం అవ్వడానికి కొంతమంది కారణం అంటారు. అది చాలా స్మాల్ టాక్టిక్ అండి, అది పెద్ద ఇష్యూ కాదు. ఓవరాల్గా మనం చూసుకోవాలి, ఒక స్ట్రాటజీ పరంగా, సిద్ధాంత పరంగా, విధాన పరంగా మాట్లాడాలి, కానీ చిన్న టాక్టిక్, అది చిన్న ఎత్తుగడ, పెద్ద ఏముంది అందులో.